Subscribe to Color Frames. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టింది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్లో జరిగే ఈ టోర్నమెంట్ కోసం కెప్టెన్ రోహిత్ మరియు జట్టు సభ్యులు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. జూన్ 9న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ఏలో భారత్తో పాటు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. కాగా టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు వికెట్ కీపర్ ఎంపిక రోహిత్ శర్మకు మరియు టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ రేస్లో రిషబ్ పంత్, సంజు శాంసన్ ఇద్దరు ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజు శాంసన్ అద్భుతంగా రాణించారు. ఇద్దరు ఆటగాళ్లు అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఐపీఎల్ ద్వారా పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కు చేరుకోలేకపోయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఫలితంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక సంజు శాంసన్ ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడాడు. 153.46 స్ట్రైక్ రేట్తో 531 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. కాగా ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో శాంసన్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా కీపర్గాను అసాధారణ ప్రదర్శనతో మెప్పించాడు. ఈ పరిస్థితుల్లో ఎవరిని తక్కువ అంచనా వేసేది లేదు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్లో ప్లేయింగ్ 11లో చోటు కోసం సంజు శాంసన్, రిషబ్ పంత్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. మరి ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా మరి రోహిత్ ఎవరిని చూస్ చేసుకుంటాడో చూడాలి. అయితే ఐపీఎల్ ఫామ్ను పరిశీలిస్తే రిషబ్ పంత్ కంటే సంజు శాంసన్కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి రిషబ్ ఆర్ సంజు ఎంపికలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.